వేములవాడ మున్సిపల్ చైర్మన్ స్థానానికి ముగ్గురు కౌన్సిలర్లు పోటీ పడుతుండగా నిర్ణయం మాత్రం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల్లోనే ఉంటుంది. వేములవాడ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో ఇద్దరు ఇండిపెండెంట్ కౌన్సిలర్లు మరో బీఆర్ఎస్ కౌన్సిలర్తో క్యాంపు నిర్వహిస్తున్నారు. వేములవాడ మున్సిపల్ ఎన్నికల తుది ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి 13, బీజేపీ పార్టీకి 8, బీఆర్ఎస్ పార్టీకి 5 సీట్లు రాగా మరో ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుపొందారు. కాగా మెజార్టీకి అవసరమైన కౌన్సిలర్ల కోసం కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఇండిపెండెంట్లు గెలుపొందిన కుమ్మరి శిరీష, ఎల్లా శ్రీనివాసులను క్యాంపుకు తరలించారు. 21వ వార్డు నుంచి గెలుపొందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ నరాల శేఖర్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే నరాల శేఖర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి కోసం ఒప్పందం చేసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు సమాచారం. ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటుతో పాటు 16 మంది కౌన్సిలర్లతో కాంగ్రెస్ బలం 17కు చేరుకుంది. చైర్మన్ స్థానానికి 15వ వార్డు కౌన్సిలర్ పులకం రాజు, 14వ వార్డు కౌన్సిలర్ తూము మధు, 22వ వార్డు కౌన్సిలర్ ఇపపుల మమతా అజయ్లు పోటీ పడుతున్నట్లు తెలిసింది. ఎవరికి వారుగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను కలిసి తమకు చైర్మన్ గా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కాగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌన్సిలర్లతో విడివిడిగా సమావేశమై వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నట్లు తెలిసింది. మున్సిపల్ చైర్మన్ గా ఎవరిని నియమిస్తారోనన్న ఉత్కంఠ వేములవాడలో నెలకొంది. చివరికి ప్రభుత్వ విప్ ఎవరికి మద్దతు తెలిపితే వారే చైర్మన్ గా అయ్యే అవకాశం ఉంది. దీనికోసం ఈ నెల 16 వరకు వేచి చూడాల్సింది.